I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసిందండి. ఆ స్పెషల్ ఏంటంటారా? రెడ్ వెల్ కూల్ కేక్. రెడ్ వెల్ కూల్ కేక్ అయితే చేస్తున్నాను. అది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబర్ నా పుట్టినరోజు అండి, రెడ్ వెల్ కూల్ కేక్ చేయండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా ఆ కేక్ అయితే చేస్తాను. ఆ చేసే విధానం నేను చేస్తాను, మీరు చూడండి, సరేనా? ముందుగా ఐసింగ్ షుగర్ని తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను. అందులోకి ఒక స్పూన్కి వచ్చేసి పంచదార, ఒక అర స్పూన్కి వచ్చేసి కార్న్ఫ్లవర్. ఇది మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే జార్లో ఒక హాఫ్ కప్పు పంచదార, ఒక పావు కప్పు స్మెల్ లేని ఆయిల్ అండి, ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్పు పెరుగు, చిక్కటి పెరుగు వేసుకుందాం. ఒక స్పూన్కి వచ్చేసి వెనిగర్ అండి, వెనిగర్ లేకపోతే నిమ్మరసమైనా పిండుకోవచ్చు. ఒక స్పూను వెనిలా ఐసెస్. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని, చూసారు కదా ఎంత మెత్తగా పేస్ట్ లాగా అయిందో, అది ఒక బౌల్లో వేసుకుందాం. ఒక జాలి పెట్టుకొని అందులోకి ఒక కప్పుకి వచ్చేసి మైదా పిండి, ఒక స్పూన్కి వచ్చేసి బేకింగ్ పౌడర్, ఒక పావు స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా, ఒక చిటికెడు సాల్ట్, ఫుడ్ కలర్ అండి ఒక హాఫ్ స్పూను. ఇవన్నీ ఇప్పుడు జల్లించుకుందాం. చూసారు కదా అంతా జాలి పట్టుకున్నాక ఇది మొత్తం కూడా ఒక 3-4 నిమిషాలు బాగా కలుపుకోవాలి, మనకి కేక్కి ఉపయోగపడేలాగా. మిక్సర్తో కానీ స్పాచ్తో కానీ ఇలాగ ఈ విధంగా బాగా తిప్పుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు పాలు కూడా వేసుకుందాం. కాచి చల్లార్చిన పాలు. చూసారా ఈ విధంగా రిబ్బన్ లాగా తయారైన దాకా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిందండి. కేక్ గిన్నెలోకి తీసుకుందాం. ఇది వచ్చేసి కేక్ గిన్నె అండి. దానికి ముందుగా ఆయిల్ అప్లై చేసుకుందాం. బటర్ పేపర్ అండి, లోపల బటర్ పేపర్ అయితే పెట్టేసుకుందాం. ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ కేక్ మేకర్ను ఇందులో వేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న కేకు మిక్సర్ అంతా వేసుకున్నాం కదండి. ఒకసారి అయితే అంతా ఇలా కదిలిస్తే కరెక్ట్గా మనకి కేక్ అనేది కరెక్ట్గా వచ్చింది. కేక్ కోసమని ఒక గిన్నె పెట్టి దాని మీద స్టాండ్ పెట్టానండి. అదైతే బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కాక ఆ కేక్ గిన్నె తీసుకొచ్చి ఇందులో పెట్టేసుకుందాం. హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్నది పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఒక అరగంట సేపు కదిలించకుండా అలాగే ఉంచుదాం. మూత పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక అరగంట సేపు ఉడకనిద్దాం. రెడీ అయ్యేలోపు దాని డెకరేషన్కి మనం తయారీ చేసుకుందాం. ముందుగా ఒక స్పూన్నర పంచదార అండి, పావు కప్పు వాటర్. ఇది రోజ్ మిల్క్ ఫ్లేవర్ అండి, కలర్ కోసం మంచి స్మెల్ కోసం వేస్తున్నాను, ఉంటే మీరు వేసుకోండి. పంచదార అంతా కూడా కలిసేంత వరకు కరిగేంత వరకు కలుపుకుందాం.
పంచదార అంతా వాటర్లో కరిగిన దాకా కలుపుకొని ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అయిపోయిందండి. కేక్ మనకి రెడీ అయిందో లేదో చూసుకుందాం. చూసారా, మనకి కేక్ అయితే రెడీ అయింది. వెంటనే స్టవ్ కట్టేసుకుందాం. గిన్నెని తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనిద్దాం. కేక్ కోసం విప్పింగ్ క్రీమ్ చేసుకోవాలండి. దానికోసం విప్పింగ్ పౌడర్, పాలు తీసుకుందాం. 1 కప్పు విప్పింగ్ పౌడర్, అదే కప్పుతో 1 కప్పు పాలు, కాచి చల్లార్చిన పాలు. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. పాలు పౌడర్ కలిసింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ కూడా తయారు చేసుకుందాం. విప్పింగ్ క్రీమ్ గట్టి పడిన దాకా మిక్సర్తో బీట్ చేసుకుందాం. ఇందాక కలుపుకున్న షుగర్ ఐసెస్ ఉంది కదండి, అది వేసుకుందాం. కొద్దిగా వేసుకుంటూ మిక్స్ పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా గట్టి పడితే సరిపోయిద్ది. చల్లారింది కదండి. ఇప్పుడు రౌండ్గా కాస్త లూజ్ చేసుకుందాం. చూసారా కేక్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని బటర్ పేపర్ని తీసేసుకుందాం. చూసారు కదండి, కేక్ అయితే నీట్గా రెడీ అయింది. ఇప్పుడు మనం రెండో వైపుకి తిప్పుకుందాం. దారంతో పై లేయర్ని కట్ చేసుకుందాం. చూసారు కదా, ఈ పై లేయర్ని మనం డెకరేట్కి ఉపయోగించుకుందాం. చూసారు కదండి, మిగిలిన కేక్ కూడా 2 భాగాల్లాగా కట్ చేసుకుందాం. చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో ఒక్కసారి తిప్పితే సరిపోయిద్దండి. చూసారు కదా, ఈ విధంగా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. క్రీమ్ తీసుకొని చూసారు కదా, ఈ విధంగా ఒక కేక్ ముక్కను పెట్టుకుందాం. ఈరోజుకి వాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి, షుగర్ వేసుకొని అది బ్రెడ్ మీద అంతా కూడా వేసుకుందాం. క్రీమ్ అప్లై చేసుకుందాం. మనం బ్రెడ్ ముక్కల్ని మిక్సీలో పట్టుకున్నాం కదండి,
అవి కూడా దీనికి అప్లై చేసుకుందాం లైట్గా. మనం ఇష్టం వచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టం. ఇంకా చూసారా, మన ఇష్టం వచ్చినట్టుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, రెడ్ వెల్ కూల్ కేక్ రెడీ అయిపోయింది. ఇంతేనండి, కొద్ది కష్టమైన ఇంతేనండి. చూసారు కదా, రెడ్ వెల్ కూల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మన సబ్స్క్రైబర్ కోరినందుకే నేను ఈ రెడ్ వెల్ కేక్ వీడియో అనేది చేశానండి. చూసారు కదా, కొంచెం కష్టమైన మన కోసం వాళ్ళు ఎదురు చూశారు కదా, ఆ కేకు మీరు చెయ్యాలి అని ఎంతగానో అడిగారు. అందుకోసమే నాకు ఫస్ట్ టైం అండి ఈ కేక్ అనేది నేను చేయటం, అయినా కూడా చేశాను. మీరు ప్రతి సంవత్సరం ఇలాగే పుట్టినరోజు చేసుకుంటా ఎంతో సంతోషంగా నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలండి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతే కదా, సరేనా? మీరు సంతోషంగా ఉండండి, సరేనా? బాయ్.